ప్రభుత్వం తీరుని ప్రశ్నిస్తూ మాజీ సీఎం జగన్ ట్వీట్ చేశారు. విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు, ప్రజల డిమాండ్లు చాలా స్పష్టంగా ఉన్నాయన్నారు. మొదటిది డిఎస్సి లీకేజీ అక్రమాలపై సిబిఐ విచారణ చేయించాలన్నారు. ఇక సెకండ్ది దీనికి బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలని కోరారు. ఇక థర్డ్ది 9,000 కోట్ల రూపాయల బకాయిలు పడ్డ ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెనల చెల్లింపులు చేయాలని చెప్పారు. ఇంటింటికి బాండ్లు ఇచ్చి మేనిఫెస్టోలో చెప్పినట్లుగా నెలకి 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి బకాయిలతో కలిపి ఈ 3 ఏళ్ల కాలానికి చెల్లించాలన్నారు. యువకులు, నిరుద్యోగులు విడిచిపెట్టరు. జెన్జీ ప్రశ్నలకి మీరు తప్పక సమాధానాలు చెప్పాలన్నారు. అంతవరకు ఈ పోరాటాలు ఆగవన్నారు జగన్. విద్యార్థులు, యువకులు, నిరుద్యోగుల మద్దతుతో రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇవాళ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీల్లో లక్షలాదిగా విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు, ప్రజలు పాల్గొని తప్పు చేసిన ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తూ స్ఫూర్తిదాయకంగా నిలిచారన్నారు.